హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇప్పుడైతే మనతో ఉంది ఫర్ మూవీకి సంబంధించినటువంటి S5 అనే ఒక మోడల్ ప్రొజెక్టర్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఏంటి ఇంత చిన్నది తీసుకొచ్చి ప్రొజెక్టర్ అని అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి మనకి చాలా కాంపాక్ట్గా ఉంది అండ్ చిన్నదే కానీ చాలా గట్టిదండి. ఎందుకంటే దీని యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ఫుల్ హెచ్డీలో వస్తుంది. మనకి అప్ స్కేల్ 4K అని చెప్పుకోవచ్చు మనమైతే. అండ్ 1100 లూమెన్స్ బ్రైట్నెస్తో ఇదైతే మనకి రావడం జరుగుతుంది. అండ్ దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడదాము. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి DTS HD అనేది రాశారు, అలాగే HDM అనేది రాశారు అండ్ బ్లూటూత్ అని ఉంది. ఇక్కడ మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుందని కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే రాయడం జరిగింది. సో ఇది బాక్స్ అయితే మనకి డ్యూయల్ టోన్లో ఉంది కలర్ చూడడానికి కూడా. ఇక్కడ ఒక ఏదో మనకి ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఫర్ మూవీ అనేది రాస్తుంది. అండ్ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రొజెక్టర్ లైట్ అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇది అండ్ ఏదైతే బాక్స్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్లో ఒక 4 ఐటమ్స్ వస్తున్నాయి మనకి, అంతే, అంతకుమించి ఏం రావట్లేదు. ఒక ప్రొజెక్టర్ వస్తుంది అండ్ ఒక యూనిక్ కన్వర్టర్ వస్తుంది, ఒక ఛార్జర్ అయితే వస్తుంది, ఇది కూడా మనకి టైప్ Cతో వస్తుంది అండ్ ఇంకోటి మనకి రిమోట్ అయితే వస్తుంది. అంతే, ఈ 4 ఇస్తున్నారు. అండ్ దీని నేటివ్ రిజల్యూషన్ వచ్చేటప్పటికి మనకి 19201080 అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి అప్ స్కేల్ 4K అయితే సపోర్ట్ చేస్తుంది. సో 1500 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది, ఆటో కీ స్టోన్, ఆటో ఫోకస్తో వస్తుంది అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది అండ్ బ్లూటూత్ ఆప్షన్ కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి దీంట్లో మనకి ఓఎస్ వచ్చేసి ఫెంజీ ఓఎస్ అనమాట. ఇది వచ్చేసి చైనీస్ వర్షన్, ఇది మనకి ఇంగ్లీష్లో కూడా అయితే వస్తుంది. మీరు అది కూడా మీకు అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వచ్చేసి మనకి ఆల్మోలాజిక్ T982 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఇది మనకి రావడం జరుగుతుంది. 2 స్పీకర్స్ అయితే ఉంటాయి, 5 వాట్ స్పీకర్స్. ఇవి మనకి డాల్బీకి అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. అండ్ ఏదైతే మనము ప్రొజెక్టర్ ల్యాంప్ లైఫ్ ఉందో ఇది వచ్చేసి మనకి 50,000 అవర్స్ అయితే వస్తుంది. అండ్ మాక్సిమం స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికి మనకి 40 ఇంచెస్ నుంచి మనము 120 ఇంచెస్ వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి అమెజాన్లో మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 69,999 అంటే మనకి 70,000 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. బట్ దీన్ని మనకి ఇంకా తక్కువ ధరకు కూడా కొనుక్కోవచ్చు. ఎలా కొనుక్కోవచ్చు ఏంటి అనేది కూడా నేను వీడియోలో అయితే మాట్లాడతాను. అలాగే ఇది ఎలా వర్క్ చేస్తుంది అండ్ దీని డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది అండ్ దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అయితే మనం వీడియోలోకి మాట్లాడుకుందాము, వచ్చేయండి. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి మనకి ALPDతో వస్తుంది, అంటే అడ్వాన్స్ లేజర్ పాస్ప్రెస్ డిస్ప్లేతో ఇదైతే మనకి రావడం జరుగుతుంది. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా మనము కనెక్ట్ చేసేద్దాము, వచ్చేయండి. గైస్, ఫైనల్లీ మనము ప్రొజెక్టర్ అయితే ఆన్ చేసి సెట్ చేసి చూసాము. సో ఇది మనం సెట్ చేసింది ఎలా సెట్ చేసామంటే, మనకి ఏదైతే రూమ్ లెంత్ ఉందో, సో ఈ రూమ్ లెంత్ అనేది మనము 10.5 ఫీట్ అయితే ఉంది. ప్రొజెక్టర్ నుంచి మనకి ఏదైతే వాల్ ఉందో, సో వాల్ డిస్టెన్స్ అనేది 10.5 ఫీట్ అయితే ఉంది అనమాట. సో 10.5 ఫీట్ పెట్టినప్పుడు మనకి స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికి 115 ఇంచెస్ అయితే వచ్చింది. సో 115 ఇంచెస్ అయితే వచ్చింది అనమాట. సో వీళ్ళు ఏదైతే చెప్తున్నారో వీళ్ళు 40 ఇంచెస్ నుంచి 120 ఇంచెస్ వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మేము ఆల్మోస్ట్ మా రూమ్ సైజ్ తగ్గట్టు 115 ఇంచెస్ కి అయితే దీన్ని అయితే ఎక్స్పాండ్ చేసాము. అండ్ దీంట్లో మనకి ఆటో కరెక్షన్ వస్తుంది అండ్ ఆటో అడ్జస్ట్ కూడా వస్తుంది అనమాట. సో ఇది ఆటోమేటిక్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది, మనం మళ్ళీ ప్రత్యేకంగా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఏదైతే ఒకసారి ప్రాజెక్ట్ ఆన్ చేస్తారో, సో ఆన్ చేసిన తర్వాత మీ వాల్ ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ ని బట్టి ఇది అయితే ఆటో అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. ఇమేజ్ కరెక్షన్ కూడా మీకు అక్కడ చేసుకుంటుంది. సో క్లియర్ గా వచ్చేంత వరకు అది అలాగే ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ మీరు OS చూసుకున్నట్లయితే ఈ OS అయితే మీకు చూడడానికి ఏ విధంగా ఉంటుంది. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇది ట్వింగ్ OS తో వస్తుంది. ఆ OS అనేది మనకు ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండిపోతాం. ఏంటి అంటే మనకి చైనీస్ లాంగ్వేజ్ అయితే వస్తుంది. సో మీరు చూసుకోవచ్చు, మొత్తం చైనీస్ లాంగ్వేజ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏవైతే ఐకాన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా కనిపించే ఐకాన్స్. అండ్ ఏవైతే మనకి టైం కానివ్వండి అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై తో సపోర్ట్ చేస్తుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ కానివ్వండి ఇవన్నీ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నార్మల్ గా మనకి అర్థమైపోతూ ఉంటాయి. కాకపోతే ఏదైతే మెనూ సెక్షన్ కి వచ్చేటప్పుడు మాత్రం మొత్తం మనకి చైనీస్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. అండ్ దీని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఫస్ట్ ఓపెన్ చేయగానే కొంత కంగారు అయితే ఉంటుంది, చైనీస్ లో ఉంటుంది కాబట్టి. సో మనకి ఏదైతే రిమోట్ ఉందో ఈ రిమోట్ లో మనకు ఒక సెట్టింగ్ బటన్ అయితే ఉంది. సో జస్ట్ మనము ఈ సెట్టింగ్ బటన్ కనుక ఆన్ చేసామంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ఇంగ్లీష్ లోనే అవుతున్నాయి. సో దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అయితే మనం కూడా అయితే మాట్లాడుతున్నాము. సో ఫస్ట్ మనకి ఇన్పుట్ సోర్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఫైల్ మేనేజర్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ గా మాట్లాడుకోవాలి ఏదైతే మిర్రర్ క్యాస్ట్ ఉందో, సో మిర్రర్ కాస్టింగ్ కూడా మనకి ఇక్కడైతే ఇన్పుట్ గా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆటో ఫోకస్ అయితే ఉంది. ఈ ఆటో ఫోకస్ ద్వారా మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మాన్యువల్ గా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా మనకి ఇది ఆటో ఫోకస్ అడ్జస్ట్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి మాన్యువల్ కీ స్టోన్స్ అయితే ఉన్నాయి అండ్ ఓమ్ని డైరెక్షన్స్. అండ్ ఏదైతే మీరు వైఫై చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఇమేజ్ అయితే వచ్చేస్తాం. సో ఇమేజ్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ బ్రైట్నింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి
డే మోడ్, వ్యూవింగ్ మోడ్ అనేవి ఒక 2 మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం ఇమేజ్ మోడ్ చూద్దాం. ఏదైతే మనకి పిక్చర్ మోడ్స్ ఉంటాయి టీవీలో, అలాంటి మోడ్స్ అన్నమాట ఇవి. జస్ట్ మనం దీని మీద ట్యాప్ చేసామంటే మనకి ఇక్కడ స్టాండర్డ్ మోడ్ వస్తుంది. ఒకవేళ మీరు స్పోర్ట్స్ చూస్తున్నారంటే స్పోర్ట్స్ మోడ్ లో పెట్టుకొని చూడొచ్చు. అండ్ వివిడ్ మోడ్ లో చూస్తున్నారంటే ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ మనకి మూవీ మోడ్ కూడా ఉంది. ఒకవేళ మీరు మూవీ చూస్తున్నారంటే మీరు మూవీ మోడ్ లో కూడా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. సో కలర్స్ అనేవి కొంచెం ఎక్కువ సాచురేట్ చేసి చూపిస్తూ ఉంటుంది. అలాంటి కలర్స్ ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళకి మూవీ మోడ్ అనమాట. నెక్స్ట్ పిల్లల కోసం కిడ్స్ మోడ్ కూడా ఉంది, ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా ఉంది. అంతేకాదు కస్టమ్ మోడ్ కూడా ఉంది. ఈ కస్టమ్ మోడ్ ని మీరే సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఒక ప్రీ సెట్ లాగా అయితే మీరైతే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ కి వచ్చేసామంటే ఇమేజ్ మోషన్ కాంపెన్సేషన్ అయితే మనకి ఎక్కడైతే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాజిక్ మిర్రర్ మోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కొన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసామంటే మనకి ఇక్కడ ఏదైతే సౌండ్స్ ఉన్నాయో సౌండ్స్ లో కూడా మనకి ఇక్కడ కీ టోన్ అయితే ఉంది. ఈ కీ టోన్ అనేది మనము ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ప్లే సౌండ్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనము డిసేబుల్ అనేవి కూడా రెడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సౌండ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి సినిమాటిక్ మోడ్, గేమింగ్ మోడ్, మ్యూజిక్ మోడ్, సాఫ్ట్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, న్యూస్ మోడ్, అలాగే కస్టమ్ మోడ్. ఇలా మనం ఎలాగైతే పిక్చర్ లో మోడ్స్ చూసామో సో మీకు సేమ్ ఇలాగే మీకు సౌండ్స్ లో కూడా మోడ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు గేమింగ్ ఆడుతున్నట్లయితే బెటర్ పర్ఫార్మెన్స్ కోసం మీరు గేమింగ్ మోడ్ యూజ్ చేయొచ్చు. మ్యూజిక్ వింటున్నట్లయితే మీకు బెటర్ లిజనింగ్ పర్ఫార్మెన్స్ కోసం మీరు మ్యూజిక్ మోడ్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్పోర్ట్స్ ఎవరైనా చూస్తున్నారు అంటే స్పోర్ట్స్ ఛానల్ లాంటివి ఏమైనా చూస్తున్నారు అంటే మీకు స్పోర్ట్స్ వ్యూవింగ్ యాంగిల్స్ కానివ్వండి అండ్ వాటి కలర్స్ కానివ్వండి మీకు ఐ మీద అంత స్ట్రెస్ పడకుండా ఉండడం కోసం మీరు ఈ స్పోర్ట్స్ మోడ్ లాంటివి యూజ్ చేయొచ్చు. అలాగే మీకు న్యూస్ మోడ్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు న్యూస్ కొంచెం బాగా కనిపించాలి నాకు అని అనుకుంటే మీరు న్యూస్ మోడ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఆ మోడ్స్ అనేవి కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది స్టాండర్డ్ లోనే యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి మాన్యువల్ ఆటో ఫోకస్ కి సంబంధించి అడ్జస్ట్ అయితే ఉంది. మనం కావాలంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఆఫ్ కావాలంటే చేసుకోవచ్చు, ఆన్ కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సెక్యూరిటీ అయితే ఉన్నాయి, అంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. సో లాంగ్వేజ్ మనకి ఓన్లీ ఇంగ్లీష్, చైనీస్ ఈ 2 లాంగ్వేజెస్ ఇచ్చారు. సో మనం చైనీస్ లో మార్చేస్తే ఇది కూడా మొత్తం మనకి చైనీస్ లోకి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకి ఫ్యాక్టరీ రీసెట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇవన్నీ కూడా ఇక బ్లూటూత్, వైర్లెస్ మైక్రోఫోన్, వైర్లెస్ స్పీకర్స్ సో ఇవి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ అయితే మొత్తం సెట్టింగ్స్ అన్ని మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి. సో మిగతా కూడా మనం కనెక్ట్ చేసి పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. వచ్చేయండి గైస్, ఇప్పుడైతే నేను అమెజాన్ ఫైర్ స్టిక్ అయితే కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేసిన తర్వాత మీకు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో మీకు కొన్ని శాంపిల్స్ అయితే వేస్తాను, మీరు చూడండి. అలాగే ఆడియో కూడా జడ్జ్ చేయండి. ఇక్కడ మనకి డాల్బీ ఆడియో అయితే వస్తుంది. 5 వాట్ 10 వాట్ అయితే వస్తుంది అనమాట డాల్బీ ఆడియో. నేను విన్నాను, చాలా బాగా అనిపించింది. ఇది మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. సో చెక్ చేసిన తర్వాత మీకు ఆడియో ఎలా ఉంది, వీడియో ఎలా ఉందో మీరు ఒకసారి చెక్ చేయండి. దీంట్లో వచ్చేసి మీకు నెట్ఫ్లిక్స్ ప్లే చేస్తాను, అలాగే యూట్యూబ్లో ఉన్నటువంటి 4K ఫుటేజ్ కానివ్వండి, 2K ఫుటేజ్ కానివ్వండి, అలాగే 1080 కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే ఒకసారి ప్లే చేస్తాను. ఒకసారి జడ్జ్ చేయండి ఎలా ఉందో. చావు బతుకులో ఉన్న కారణం వీడే. मुकाबले की फ्लेम में तपेंगे सेलिब्रिटीज। आपका जो स्टारडम है उसका दम यही किचन में निकलने वाला है। సో గైస్, చూశారు కదా ఏదైతే మీకు పిక్చర్ క్వాలిటీ ఉందో చాలా బాగా అయితే ఉంది. ఇది FAC అండ్ FAV టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అంటే కలర్ కలెక్షన్ అలాగే ఇమేజ్ క్వాలిటీ ఎన్హాన్సర్ అని చెప్పొచ్చు. ఇది ఒక ఇంజన్ అనమాట, ఇమేజ్ క్వాలిటీ ఇంజన్ అనమాట. సో ఇవి చాలా బాగా అయితే వర్క్ చేస్తున్నాయి. మీకు క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు ఐ మీద అంత స్ట్రెస్ పడకుండా అయితే చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది అనమాట. మెయిన్లీ దీని యొక్క ఆడియో గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఏదైతే మీకు డాల్బీ ఆడియో ఉందో 5 వాట్ చాలా బాగా అయితే వస్తుంది. అది పిట్ట కొంచెం కొత్తగానే అంటారు కదా, అట్లా అనమాట. మనకి చిన్న ప్రొజెక్టరే బట్ చాలా లార్జ్ అయితే వస్తుంది. మీకు ఈవెన్ ఒక హాల్లో కూడా మీరు ఎక్స్టర్నల్గా ఏమి కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. స్పీకర్స్ అయితే ఇది ఎనఫ్ అయితే అవుతుంది. ఎవరైతే నేను దీన్ని కొన్న తర్వాత స్పీకర్స్కి మళ్ళీ బడ్జెట్ పెట్టాలి కదా అని అనుకుంటారో సో వాళ్ళకైతే అసలు బడ్జెట్ పెట్టాల్సిన అవసరమే లేదు. క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇక్కడ మీకు ఏదైనా లోపం ఉంది ఈ ప్రొజెక్టర్లో అంటే నాకు బాగా అనిపించింది ఏంటి అంటే మెయిన్ దీని యొక్క వాయిస్ అనమాట. చైనీస్ లాంగ్వేజెస్లో వస్తుంది. అండ్ దీని నుంచి మీరు తప్పించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్టర్నల్గా మీరు వాడాల్సిందే 5 స్టిక్స్ మాత్రం. 5 స్టిక్స్ వాడితే మీరు అక్కడి నుంచి అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు యూజర్ ఇంటర్ఫేస్ కూడా మీకు పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు, చాలా ఈజీగానే ఉంది. ఈజీగా కూడా అర్థమైపోతుంది. ఓన్లీ మీకు ఇంటర్ఫేస్ మాత్రమే చైనీస్ లాంగ్వేజ్లో వస్తుంది. మిగతాదంతా మీరు మెనూ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా మీకు ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. అక్కడ చైనీస్ ఇంగ్లీషు 2 అయితే ఉంటాయి. మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి మొత్తం కూడా ఇంగ్లీష్లో అయితే వచ్చేస్తుంది. అండ్ ఏదైతే మీకు ప్రొజెక్టర్ ఉందో ప్రొజెక్టర్ మాత్రం మీకు
ఒకటే ఒక HDMI పోర్ట్తో వస్తుంది. అండ్ ఇది ఒకటే మనకి డ్రాబ్యాక్ అనిపిస్తుంది. మిగతా అంతా ఓవరాల్గా క్వాలిటీ వైజ్గా మాత్రం చాలా మంచిగా ఉంది. ఒకవేళ మీరు కనుక ఈ ప్రాజెక్టర్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది దీని బడ్జెట్ 69,999 దగ్గర అయితే వస్తుంది. ఈ ప్రైస్ దగ్గర అయితే మాత్రం మీకు చాలా బాగా అయితే ఉంది. అండ్ మీకు మేజర్గా ఇక్కడ సేవ్ అయ్యేదంటే మాత్రం ఖచ్చితంగా దీని యొక్క సౌండ్ అని చెప్పుకోవచ్చు. సౌండ్ దగ్గర మాత్రం సబ్ వూఫర్స్ లాంటివి మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, మీకు మంచిగా డాల్బీ అయితే వస్తుంది. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి జాయిన్ అయ్యి మంచి డీల్స్ అయితే లూట్ చేయండి.